మిత్రులారా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు దాసరి నవ్యాంజలి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీ సాయి డెంటల్ కాలేజీలో బీడీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఆమె తండ్రి ప్రైవేట్ కంపెనీలో చాలా తక్కువ అమౌంట్కి 10,000 లోపే జీతానికి పనిచేస్తూ 3 పిల్లల్ని చదివిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఫీజులు కట్టలేని నిస్సహాయ స్థితిలో మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి హెల్ప్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నది నవ్యాంజలి. ఆమె స్థితిగతులు పరిశీలించిన పిదప మన స్పెక్ట్ ఆమెకు సిపి గారి సమక్షంలో 50,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. నవ్యాంజలి ఫీజు కోసం అమౌంట్ ఇచ్చిన దాతలకు, వారి సేవా హృదయానికి, సమాజ ప్రేమకు మన స్పెక్ట్ చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు మనం నవ్యాంజలి మాటల్లో మనం విందాం. డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మేడం గారికి నా నమస్కారములు. నా పేరు డి నవ్యాంజలి. మాది ప్రకాశం జిల్లా. నేను శ్రీకాకుళంలోని శ్రీ సాయి డెంటల్ కళాశాలలో బీడీఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 3వ సంవత్సరం చదువుతున్నాను. మా నాన్నగారు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆయనకు వచ్చిన ఆ జీతంతోనే నన్ను, మా అక్కని, తమ్ముడిని చదివించగలుగుతున్నారు. మా కుటుంబ ఆర్థిక సమస్యల వలన నేను నా 3వ సంవత్సరం కాలేజీ ఫీజు కట్టడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అటువంటి సమయంలోనే నా స్నేహితురాలైన జి మధుభవాని ద్వారా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి గురించి తెలుసుకున్నాను. డాక్టర్ ఇందిరా మేడం గారి ద్వారా ఆ ట్రస్ట్ను సంప్రదించి వారికి నా ఆర్థిక సమస్యను వివరించాను. ట్రస్ట్ సభ్యులు నా సమస్యను అర్థం చేసుకొని నాకు నా 3వ సంవత్సరం కాలేజీ ఫీజు కట్టడానికి 50,000 రూపాయలను సహాయంగా చెల్లించారు. వారికి నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. ఇది నాకు గొప్ప అవకాశం మరియు ప్రోత్సాహం. నేను భవిష్యత్తులో బాగా చదివి ఒక మంచి డాక్టర్గా ఎదగాలని సంకల్పించుకున్నాను. అలాగే భవిష్యత్తులో నాలాంటి ఎందరో విద్యార్థులకు నా వంతు సహాయం చేయగలనని కూడా నిర్ణయించుకున్నాను. నాకు సహాయం చేసిన దాతలందరికీ నా ధన్యవాదములు. ప్రత్యేకంగా గొడవర్తి ప్రకాష్ రావు గారు, పి నీలిమ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, సూతపల్లి శరవణ్ గారు, ఆర్యన్ భార్గవ్ గారు మరియు వారి స్నేహితులు, మన ట్రస్ట్ స్టూడెంట్ అయిన రామకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మేడం గారికి నా పాదాభివందనాలు మరియు హృదయపూర్వక ధన్యవాదములు. మీరు నాకు చేసిన ఈ సహాయంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు నాలాంటి ఎందరో విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తూ వారికి తోడుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మీకు నా కృతజ్ఞతలు. మీరు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు.